హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. యువతకైతే రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిందండి. అది ఏంటి అనేది మీకు మొత్తం ఈ వీడియోలో వివరిస్తాను. ఏపీలో అయితే ఏపీ రాష్ట్రంలో యువతకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి అయితే కల్పించాలని నిర్ణయించింది. బీసీలకైతే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలు ఇస్తారండి. ఇందులో సగం అయితే రాయితీ ఉంటుంది. అది ఏంటి, దాని విధి విధానాలు ఏంటనేది మనము ఈ వీడియోలో చర్చిద్దాం. జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకైతే 8 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారండి. ఇందులో 4 లక్షలు రాయితీ ఇస్తారు. ఈబీసీలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అందిస్తారు. ఇందులోనూ 50% రాయితీ ఉంటుంది. వీటినైతే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనే వాటినైతే ఈ వీడియోలో చర్చిద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందండి. బీసీలకు మరోసారి చేయూతనైతే ఇవ్వాలని భావిస్తుంది. ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరగతుల వారికి జీవనోపాధి కల్పనకైతే స్వయం ఉపాధి పథకం అమలు చేయాలని భావించారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా గతంలో 50% రాయితీతో అయితే గరిష్టంగా 2 లక్షల వరకు ఆర్థిక భరోసా అయితే ఇచ్చేవారండి. ఇప్పుడు ప్రభుత్వం యోచనతో 5 లక్షల వరకు పెంచి 3 స్లాబుల్లో అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రుణ పథకానికి సంబంధించి ప్రతి స్లాబ్లోనూ లబ్ధిదారులు అయితే తమ వాటాగా 10% చెల్లించాల్సి ఉంటుందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే 40% రాయితీ ఇస్తుంది. మిగిలిన 50%ని అయితే బ్యాంకు నుంచి రుణంగా మంజూరు చేయిస్తారు. ఇలా ప్రతి ఏటా 1,25,000 మందికి బీసీలకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు చేయూత అయితే అందించాలని ప్రతిపాదిస్తున్నారండి. కోసం లబ్ధిదారుని వాటా, ప్రభుత్వ రాయితీ, బ్యాంకు రుణం కలిపి ఏడాదికి 3,000 కోట్లు ఖర్చు అయితే కానట్లు అధికారులు అంచనా వేశారు. గతంలో బీసీల పేరుతో కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలను ఇతరులు పొందేవారు. ఒకే వ్యక్తి 2-3 సార్లు రుణాలు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు కొంతమంది యూనిట్ ఏర్పాటు చేయకుండా రాయితీ పైన తీసుకున్నారని అధికారులు తేల్చారు. ఈ అవకతవకలన్నిటికీ చెక్ పెట్టి అసలైన పేదలకు చేయూత అందేలా నిబంధనలు అయితే పక్కాగా రూపొందిస్తుందండి ప్రభుత్వం. అలాగే ఈ పథకం లబ్ధిదారుల ఎంపికకు వెబ్సైట్ను అందుబాటులోకి కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఈ రుణాలకు సంబంధించిన స్లాబ్ల వివరాలు, అంటే ఎన్ని టెన్స్లో ఇస్తారు, ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం. రాష్ట్రంలో బీసీలకు అందించే రుణాల స్లాబ్ల వివరాలు అయితే ఇలా ఉన్నాయి. మొదటి స్లాబ్లో 50,000 నుంచి 2 లక్షల వరకు అందిస్తారు. లబ్ధిదారుడు యూనిట్ ఏర్పాటుకు 2 లక్షలు అవసరమని దరఖాస్తు చేస్తే తన వాటాగా 20,000 అయితే చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే 80,000 రాయితీ వరకు అందిస్తుందండి. బ్యాంకు ద్వారా ₹1,00,000 అయితే రుణంగా మంజూరు చేయిస్తారు. ఏడాదికి 70,000 యూనిట్లు ఏర్పాటు చేయాలని అయితే ప్రతిపాదన చేస్తున్నారు. రెండో స్లాబ్ కింద 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రుణాలు అయితే అందిస్తారండి. ఈ స్లాబ్లో యూనిట్ ఏర్పాటుకు 3 లక్షలు అవసరమైతే లబ్ధిదారుడు 30,000 చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ₹1,20,000 రాయితీగా అయితే ఇస్తుందండి. ₹1,50,000 బ్యాంక్ అయితే రుణంగా అందిస్తుంది. ఏడాదికి 35,000 యూనిట్లు ఏర్పాటు చేయాలని అయితే భావిస్తున్నారు. మూడో స్లాబ్ కింద 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణం అయితే అందిస్తారు. ఈ స్లాబ్ కింద యూనిట్ ఏర్పాటుకు 5 లక్షలు అవసరమైతే లబ్ధిదారునికైతే 50,000 లబ్ధిదారుడు 50,000 అయితే చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రాయితీ ఇస్తుంది. అలాగే బ్యాంక్ నుంచి 2.5 లక్షలు అయితే రుణంగా ఇస్తారు. ఏడాదికి 20,000 యూనిట్లు ఇటువంటివి ఏర్పాటు చేయాలని అయితే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇలా అయితే ప్రభుత్వం రుణాలు అందించనుందండి. దీనికి సంబంధించి ఎక్కడైతే అప్లై చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. మండల ప్రజా పరిషత్ కార్యాలయాలు ఉంటున్నాయి కదండి మనకి, వాటిలో అయితే ఎంపీడీఓ ఆఫీసులో అయితే అప్లై చేసుకోవాలి. మరి సైట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఇవన్నీ అయితే నేను తిరిగి మరొక వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ రుణాలు అనేవి ఎక్కడ అప్లై చేయాలి, సైట్ ఓపెన్ చేయగానే మీకైతే నేను మళ్ళీ వీడియో షేర్ చేస్తానండి. అప్పటి వరకు నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.